శ్రీ గణేశాయ నమః. శివాయ గురవే నమః. నా శ్రీశైలం ట్రిప్పు సక్సెస్ఫుల్గా ఆ స్వామి అమ్మవార్ల అనుగ్రహంతో, సాక్షి గణపతి అనుగ్రహంతో పూర్తయిందండి. అయితే అక్కడ శ్రీశైలంలో ఉన్నప్పుడు కొన్ని దేవతామూర్తుల గురించి కవర్ చేశాను ఇన్ఫర్మేషను పెద్దల ద్వారా నేను తెలుసుకున్నంత వరకు. అయితే అక్కడ సమయాభావం వల్ల, ఎందుకంటే అక్కడ మిగతా ప్రాంతాలకి ఇష్టకామేశ్వరి దేవాలయానికి వెళ్ళడం, ఇలాంటి సాక్షి గణపతి మిగతా దేవాలయాలకు వెళ్ళడం వల్ల సమయాభావం వల్ల చాలలేదు. ఇప్పుడు కొన్ని చెప్తాం. ఈరోజు వృద్ధ మల్లికార్జున శివలింగం గురించి చెప్పుకుందాం. మనం శ్రీశైలం యొక్క మల్లికార్జున స్వామి దర్శనం చేసుకొని ఎడం పక్కకు వస్తే భద్రకాళి సమేతుడైన వీరభద్రస్వామి కనిపిస్తాడు. అలాగ కొంచెం ముందుకు వస్తే జ్వాల వీరభద్రస్వామి, పంచపాండవులు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వాళ్ళు ప్రతిష్ఠించినటువంటి శివలింగాలు, సజ్జోజాత, వామదేవ, అఘోర, తత్పురుష ఈశాన్య లింగాలను 5 లింగాలు. అలాగా ముందుకు వస్తే కుడివైపుకి అమ్మవారి దేవాలయానికి వెళ్ళడానికి ముందు కొంచెం కుడివైపుకి తిరిగితే ఆ త్రిఫల వృక్షం, రావి, జువ్వి, మద్ది చెట్లు 3 కలిసి పెరిగిన త్రిఫల వృక్షం పెద్దది ఉంటుందండి. దాని కింద దత్తాత్రేయ స్వామి తపస్సు చేశారు. ఆ పక్కనే వృద్ధ మల్లికార్జున శివలింగం ఉంటుంది. సో ఆ వృద్ధ మల్లికార్జున గురించి చాలా ఆసక్తికరమైన స్థల పురాణం ఉంది. మన పెద్దలు చాగంటి వారు, సామవేదం వారు, వద్దిపతి వారు ఎంతోమంది చెప్పారు. సో వాళ్ళ ద్వారా తెలుసుకున్నది నేను చెప్తాను. సో మహేశ్వర మహారాజుని, ఒక మహారాజుకి ఒక కుమార్తె ఉంది. ఆ అమ్మాయి శివుడినే వివాహం చేసుకోవాలి అని సంకల్పించింది. బాల్యం నుంచి అత్యంత భక్తి శ్రద్ధలతో, జ్ఞాన వైరాగ్యాలతో, పవిత్రమైన మనస్సంకల్పంతో శివనామస్మరణ, శివపూజ చేస్తూ ఉండేది. అయితే తల్లిదండ్రులు ఆమె కోరికను నిరాకరించారు. ఒకరోజు అలా శివనామస్మరణ చేస్తూ ఆ అమ్మాయి నిద్రపోతే శివుడు కల్లోకి వచ్చి, అమ్మాయి ఇప్పుడు నీవు కళ్ళు తెరిస్తే 9 ఉంటుంది, ఆ 9ను అనుసరించి నువ్వురా, ఆ 9 ఆగిన చోట నా కోసం వేచి ఉండు, నేను నిన్ను వివాహం చేసుకుంటానని చెప్పాడు. కళ్ళు తెరిచి చూస్తే 9 కనిపించింది. ఈవిడ అత్యంత భక్తి శ్రద్ధలతో శివభక్తి శ్రద్ధలతో ఆ 9ని అనుసరించింది. సరిగ్గా 9 ఈ త్రిఫల వృక్షం కింద, ఇప్పుడున్న త్రిఫల వృక్షం కింద ఉన్న మల్లె పొద దగ్గర వచ్చి అదృశ్యమైంది. అక్కడ ఈవిడ ఎదురు చూస్తుంటే శివుడు ఒక 96 సంవత్సరాల ముసలి వేషంలో వచ్చి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు పార్వతికి ప్రత్యక్షం అవడానికి ముందే పార్వతీ పరమేశ్వరుల మధ్య ఒక సంభాషణ జరిగింది. ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోవాలి అని తపస్సు చేస్తూ ఇక్కడికి వచ్చిందని శివుడు చెప్పగా, పార్వతీదేవి అందరూ మనల్ని తల్లిదండ్రులుగా ఆరాధిస్తారు, ఇదేం కొత్తగా కోరిక ఈ అమ్మాయిది అంటే, ఇక్కడ వివాహం అంటే ఆ అమ్మాయిని నాలో లీనం చేసుకుంటాను, మోక్షం ఇస్తానని శివుడు చెప్తాడు. అంతటి భక్తి ఉన్నదా అని పార్వతీదేవి శివుడిని ప్రశ్నిస్తుంది. అంటే అమ్మవారికి తెలుసు, లోకం అంటే మనకి తెలియాలని అమ్మవారు అలా ప్రశ్నించింది. సరే అని ఈశ్వరుడు 96 ఏళ్ళ వృద్ధుడిగా మారి ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి, అమ్మాయి ఎవరి కోసం నువ్వు ఇక్కడ వేచి ఉన్నావంటే, ఈశ్వరుడి కోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్తుంది ఆ అమ్మాయి. వెంటనే ఈశ్వరుడు, నేనే శివుడిని, నీకోసం ఇలా వృద్ధుడి రూపంలో వచ్చాను, నా ముసలి రూపాన్ని యావగించుకోకుండా నన్ను వివాహం చేసుకుంటావా అని చెప్పాడు. ఎందుకంటే ఈ అమ్మాయికి 16, చాలా తక్కువ వయసు, అతను 96 ఏళ్ళు వృద్ధుడిగా వచ్చాడు. సో ఆ అమ్మాయి వివాహం చేసుకుంటాను అన్నది. అప్పుడు ఇక్కడ ఉన్న చెంచులు, శ్రీశైలంలో ఉండే చెంచులందరూ వాళ్ళు సాక్షాత్తు ప్రమదగణం యొక్క అంశాలు, అవతారాలని చెప్తారు. ఆ చెంచులు, అమ్మ నువ్వు చాలా యవ్వనవతివి, అతను 90 ఏళ్ళ వృద్ధుడు, వద్దు అని చెప్తారు. అంటే అది కూడా శివ పరీక్షలో భాగమే. అయినా అమ్మాయి వినకుండా, తన ఉపాసన బలం ఉంది కనుక శివుడు ఎవరో గుర్తించగలిగింది. బాలుడు నువ్వే, యవ్వనంలో ఉన్నవాడివి నువ్వే, వృద్ధుడివి నువ్వే అని చెప్పి గుర్తించి వివాహం చేసుకొని సంకల్పించింది. వెంటనే ఈశ్వరుడు పార్వతితో, చూసావా పార్వతి, అమ్మాయి యొక్క స్వచ్ఛమైన భక్తి అని చెప్పి ఆ అమ్మాయిని తనలో లీనం చేసుకుని, ప్రపంచంలో ఏ లోకాల్లోనూ లేని విధంగా ఆ వృద్ధులకి ఎలాగైతే చర్మం ముడతలు పడిపోయి ఉంటుంది, రక్తం తక్కువ అవడం వల్ల లోతుగా పైకి ఎత్తుకి నరాలు వచ్చి, అదేవిధంగా శివలింగం కూడా అలానే ఉంటుంది. సో వృద్ధ మల్లికార్జున లింగం అలా వెలిసిందండి. నేను వెళ్ళాను. అక్కడ అర్చక స్వాములు ఎంతో దయతో ఇచ్చారు. నీటితో, పాలతో, మళ్ళీ నీటితో అభిషేకం చేసుకున్నాను. ముట్టుకొని స్పర్శకు కూడా అవకాశం ఇచ్చారు. సాష్టాంగం పడి నమస్కారం చేశాను. నా జన్మ ధన్యమైందని అనుకుంటున్నాను. సో ఈ తీర్థయాత్రలు అనేవి మనలో ఉండే నెగిటివ్ ఫీలింగ్స్ని తొలగించి సాధనలో, తపస్సులో, జీవితంలో కూడా మరింత ముందుకెళ్ళడానికి తోడ్పడతాయి. మీరు కూడా ఈసారి వెళ్ళినప్పుడు
వృద్ధ మల్లికార్జున శివలింగాన్ని దర్శించండి. శ్రీశైల దేవస్థానంలో ఉండే మిగతా ఎలాగైతే తిరగాలి, ఎలా దర్శించుకోవాలి అనేది ఇంకో వీడియోలో చెప్తాను. శ్రీమాత్రే నమః.